హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా శనగపిండితో పకోడీని ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పకోడీని మనం లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉల్లిపాయలను ఒక 4 తీసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేవి ఘాటు లేవండి, అందుకే నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. మీరు మీ ఘాటును బట్టి ఈ పచ్చిమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులోకి సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్, తర్వాత వంట సోడాని వేసుకోవాలి. దీన్ని ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఇవంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఇవంతా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి ఈ ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ తడితోనే మనం శనగపిండిని కలుపుకోవడం వల్ల పకోడీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ ఉల్లిపాయల క్వాంటిటీకి నాకు 2 కప్స్ వరకు శనగపిండి అనేది పట్టిందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకొని అవసరమైతే ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు ఈ ఉల్లిపాయ పకోడీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పకోడీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని పకోడీలా వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. ఈ పకోడీలని మనం వేయించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవంతా ఒకవైపు కాలిన తర్వాత వీటిని రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా అన్ని వైపులా కాలిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని పకోడీలా వేసుకొని వీటిని మనం ఈవినింగ్ టైంలో, టీ టైంలో స్నాక్స్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పకోడీని మనం చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటాం కదా. ఆ రెసిపీస్ని కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.